హే ఎవ్రీవన్. సో నేను ఈ వ్లాగ్లో మనం హైదరాబాద్ నుంచి మంత్రాలయం అండ్ మహానంది ఎలా వెళ్ళాలి, ఎలా కవర్ చేశాము అండ్ అక్కడ నియర్ బై ప్లేసెస్ గురించి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా కవర్ చేస్తాను. అండ్ ఈ ట్రిప్ వచ్చేసి 1 డే డ్యూరేషన్ అనమాట. అది కూడా నేను ఇన్స్టెంట్గా అనుకొని ప్లాన్ చేసిన వన్ ఆఫ్ ద ట్రిప్. టికెట్స్ కూడా నేను అన్ని తత్కాల్లోనే బుక్ చేశాను. ఎలా చేశాను కూడా చెప్తాను. యాక్చువల్లీ మేము ప్రజెంట్ సికింద్రాబాద్లో ట్రైన్ క్యాచ్ చేయడానికి వెళ్తున్నాం. కానీ మా మమ్మీ చూడండి ఎంత ధీమాగా ఐస్ క్రీమ్ కావాలి తింటాను. నాకేమో టైం అయిపోతుందని టెన్షన్. మా మమ్మీ ఏమో మంచిగా నేను సాఫ్టీ తింటాను వెయిట్ చేయని చెప్పి మెట్రోలో వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడి నుంచి మేము ఏంటంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నైట్ 10:20కి మనకి ట్రైన్ ఉంది. సో నార్మల్గా నేను ఈ వ్లాగ్స్ అంటే ఈ ప్లేసెస్ నేను ఆన్లైన్లో చూసినప్పుడు కూడా చాలామంది వయా కార్ చాలామంది వెళ్ళారు. సో అలా కాకుండా మాకు కార్ యాక్సెసిబిలిటీ లేదు కాబట్టి మేము ట్రైన్ ఆఫ్ చేసుకున్నాం. అండ్ అక్కడ కూడా లోకల్ ట్రాన్స్పోర్ట్ మొత్తం బస్సెస్ ఆఫ్ చేసుకున్నాం. అక్కడ బడ్జెట్ ఎంత అయింది, ఎలా అయింది మొత్తం నేను చెప్తాను. ఫస్ట్ మనము ఇక్కడి నుంచి సికింద్రాబాద్ టు మంత్రాలయం రోడ్డుకి టికెట్ బుక్ చేసుకోవాలి. ప్రీ బుకింగ్ అయితే ముందుగానే చూసుకొని బుక్ చేసుకోండి. లేదంటే 1 డే బిఫోర్ తత్కాల్ ఉంటుంది కదా, నేను 1 డే బిఫోర్ తత్కాల్లో స్లీపర్ కోచ్ బుక్ చేశాను. ట్రైన్ కూడా మనకు అనుకూలమైన టైమింగ్స్ది. భద్రాచలం నుంచి వస్తుంది ఈ ట్రైన్ 10:20కి సికింద్రాబాద్లో స్టార్ట్ అవుద్ది. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4కి అక్కడ రీచ్ అవుద్ది అనేసి ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి. సో మేము 10:20 అంటే దగ్గర దగ్గర 10 కంటే ముందే వెళ్ళిపోయి కూర్చున్నాము. యాక్చువల్గా మనము వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో ట్రాక్ చేసుకుంటాం కదా. సో ఏమైంది అంటే అందులో ప్లాట్ఫామ్ 1 అని 1 2 చూపించింది. అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తే ఏమోంచి సడన్గా వేరే అనౌన్స్మెంట్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 8 అని ఉంది. అప్పటికే ట్రైన్ వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారు. మేము 2 నుంచి మళ్ళీ 8 వరకు పరిగెట్టుకొని మళ్ళీ మా కోచ్ వరకు పరిగెట్టుకొని వెళ్ళామన్నమాట. సో ఇది మాత్రం మర్చిపోకండి, ఎప్పుడు ఏది చేంజ్ చేస్తారో తెలియదు కదా. అంటే మేము ఉన్న ప్లాట్ఫామ్ 2లో ఒక ట్రైన్ చాలాసేపటి నుంచి ఉందన్నమాట. దానివల్లే ట్రాక్ చేంజ్ చేస్తారో ఏంటో. ఇంకా నేను ఇయర్ ఫోన్స్ అవి పెట్టుకొని లేను, వింటా ఉన్నాను నార్మల్గా యూట్యూబ్లో అవి ఇవి చూసుకుంటా. సో నేను క్యాచ్ చేసి మేము ఇలా ట్రైన్ క్యాచ్ చేసామన్నమాట. అండ్ ఈ ట్రిప్ మేము అనుకోకుండా అట్లా సడన్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ నా మైండ్లో వచ్చేసి మంత్రాలయం ఒకటే ఉంది, మంత్రాలయంకి వెళ్దామని చెప్పేసి. కానీ మంత్రాలయం నుంచి మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అవ్వాలంటే నైట్ వరకు ట్రైన్స్ ఉన్నాయి. సో రోజంతా ఏం చేస్తామో అని చెప్పి కొంచెం రీసెర్చ్ చేసి నేను మహానంది అండ్ ఇంకో కొన్ని ప్లేసెస్ కూడా యాడ్ చేశాను. కానీ మేము మహానంది ఒకటే కవర్ చేయగలిగాం. వేరే ప్లేసెస్ ఏంటి అనేది నేను నెక్స్ట్ కంటిన్యూషన్ అప్పుడు చెప్తాను. సో ఈ ట్రైన్ యాక్చువల్గా మార్నింగ్ 4 o'clockకి మనం మంత్రాలయం రీచ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైందంటే దగ్గర 2 hours డిలే అయ్యింది. సో నేను మార్నింగ్ 4-4:30 మైండ్లో పెట్టుకొని డేని ప్లాన్ చేశాను. కానీ ఇప్పుడు మొత్తం తేడా అయిపోయిందనమాట. సో మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ మంత్రాలయం కవర్ చేద్దాం, మంత్రాలయం కవర్ చేసిన తర్వాత ఉన్న టైం బట్టి ఏం చేద్దాం అనేది డిసైడ్ అవుదామని చెప్పేసి మేము మంత్రాలయంకి వెళ్ళాం. యూజువల్గా మనకి రైల్వే స్టేషన్స్లో వెయిటింగ్ హాల్స్ ఏసీ అండ్ నార్మల్ కొన్ని మనకి సికింద్రాబాద్లో కూడా చూస్తాం కదా. సో అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, అవి యూటిలైజ్ చేసుకొని ఫ్రెష్ అవ్వచ్చు అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఏమోంచి అంత వర్కింగ్లో లేవనమాట. సరే గుడి దగ్గరికి వెళ్ళి ఏమైనా చూద్దామని చెప్పేసి, ఎందుకంటే రూమ్స్ అవి మేము బుక్ చేసుకోలేదు, స్టే ఎక్కడ ఉండాలనుకోవట్లేదు కాబట్టి మనకు ఫ్రెష్ అవ్వడానికి జస్ట్ ఒకటి ఉంటే చాలు. అండ్ ఈ మంత్రాలయం వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక బార్డర్లో ఉంటుంది అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ లోపల ఉంటుంది, కర్ణాటక బార్డర్కి దగ్గరగా ఉంటుంది అనమాట. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే మనకు మోస్ట్లీ తెలుగు, కన్నడ అండ్ హిందీ కూడా పెడతారు యాక్సెసిబుల్గా ఉండడానికి. సో ఇక్కడ కన్నడ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు, తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు అన్నమాట. వన్స్ మనం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం మంత్రాలయం వెళ్ళడానికి అక్కడ నెంబర్ ఆఫ్ షేర్ ఆటోస్ ఉంటాయి. సో అక్కడ మనకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అది తీసుకొని వెళ్ళిపోవడమే. అండ్ ఇక్కడ మంత్రాలయం రైల్వే స్టేషన్ ఆర్కిటెక్చర్ కూడా చాలా మంచిగా ఉంది. అంటే ఒక నార్మల్ రైల్వే స్టేషన్లా కాకుండా మంచిగా రిప్రజెంట్ చేశారు, చాలా నచ్చింది నాకు. అండ్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాం. సో వెళ్ళిన తర్వాత ఏంటి ఇప్పుడు మనం ఫ్రెష్ అవ్వాలి ఫస్ట్ టార్గెట్. అండ్ ఇక్కడ నుంచి దగ్గర మనకు 20-25 minutes ఆటోలో టైం పడుతుంది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేస్తే అక్కడ మనకి గుడి దగ్గర ఒక సర్కిల్ ఉంటుంది అనమాట, మంత్రాలయం సర్కిల్. అక్కడ దింపేస్తారు. అక్కడ నుంచి మనం లోపలికి నడుచుకొని వెళ్తే ఇంకా చాలామంది రూమ్స్ కోసం అడిగి, అంటే ఆల్రెడీ చాలామంది ముందే బుక్ చేసుకొని ఉంటారు కదా నైట్ స్టే కోసము. మనం నైట్ స్టే చేసే అంత ఏముండదు, జస్ట్ చూసుకొని వచ్చేయచ్చు. సో అందుకే మేము నైట్ స్టే ఏం ప్లాన్ చేసుకోలేదు. అయితే రూమ్స్ జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి 1 hour ఫ్రెష్ అవ్వడానికి వాళ్ళు 500 ఫస్ట్ 1000 చెప్పారు, తర్వాత 800, కొంతమంది 500. అరే స్నానం చేయడానికి
స్టే అంతా చెప్తున్నారు ఏంట్రా అంటే, ఇప్పుడు మనము స్నానం చేయడానికి తీసుకుని ఇంకా 1 డే బుకింగ్ చేసుకుంటున్నట్టే ఇంకా అక్కడ వాళ్ళకి. సో ఫ్రెష్ అవ్వడానికి 1000 రూపీస్ అంటే నేను షాక్ అయిపోయాను. ఏంటి అని చెప్పేసి సరే అని నడుచుకొని వెళ్ళాం. ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ దగ్గర మనకు ఆపుతారు ఈ కమాన్ దగ్గర. ఇక్కడ నుంచి మనం లోపల నడుచుకొని వెళ్తే అన్ని రూమ్స్ వాళ్ళు చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. మోస్ట్లీ కన్నడ వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఆ రూమ్ ఓనర్స్, హోటల్ ఓనర్స్. సో మేము ఏం చేసామంటే ఇదంతా కాదని చెప్పి ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. సో ఆటో వాళ్ళని వీళ్ళని అడిగితే స్నానం చేయడానికి ఏమైనా ఉంటుందంటే వాళ్ళు ఘాట్ సైడ్ అంటే తుంగభద్ర నది ఉంటుంది కదా, అక్కడ చూపించారు. కానీ అక్కడ కూడా వాటర్ లేవు. నేను అది రికార్డ్ చేయలేదు, అక్కడ దాకా మేము వెళ్ళలేదు. సో సరే ఏదో ఒకటి చూద్దామని చెప్పేసి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్తే ఏమోంచి అక్కడ లోకల్ విలేజ్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 100 రూపీస్ ఛార్జ్ చేసేసి వాళ్ళ ఇంట్లోనే ఒక బెడ్రూము, ఒక వాష్రూమ్ యాక్సెసిబిలిటీ మనకి ఇస్తారనమాట. అక్కడ మనం స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. నాకు ఈ ఐడియా చాలా నచ్చింది. వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి మంచిగా ఇట్లా పర్ పర్సన్ 100 ఛార్జ్ చేసేసి తీసుకొని మనం కూడా అంటే రూమ్స్కి బయట అంత ప్రైవేట్ రూమ్స్ అవసరం లేదు కాబట్టి అక్కడ ఉన్నంత వరకు సరిపోయింది అని అనుకున్నాము. అండ్ ఒక 1 అవర్ అట్లా స్పెండ్ చేసి మొత్తం ఫ్రెష్ అయిపోయి గుడికి వచ్చేసాం. అప్పటికే ఇంకా ఎండ స్టార్ట్ అయింది. ఇప్పుడు అసలే సమ్మర్ సీజన్, ఎండ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో అక్కడ కూడా ఎండ చాలా ఎక్కువ స్టార్ట్ అయింది. ఇది లోపలికి వచ్చాక మొత్తం ఎంట్రన్స్ అంటే ఇది ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగా కట్టారు ఈ మంత్రాలయం. అసలు ఈ మంత్రాలయం దేనికి ఫేమస్ చాలామంది వినే ఉంటారు. బట్ నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో రాఘవ లారెన్స్ ఎక్కడికి వెళ్ళి విజిట్ చేస్తారంటే మంత్రాలయము అని చెప్పేసి అన్నారు. ఏంటి మంత్రాలయం అని నేను కనుక్కుంటే ఇదేంటి రాఘవేంద్ర స్వామి మనకు తెలుసు కదా, ఆయన జీవ సమాధి అనమాట. ఆయన సజీవంగా ఇక్కడ సమాధి అయిపోయారు అని చెప్పేసి ఈ టెంపుల్ని విశిష్టత అలా ఉంటుంది అనమాట. సో మేము లోపలికి వెళ్ళాం. దీనికి ఏమి ఎంట్రీ ఫీజ్ ఏముండదు, డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ మనకి చెప్పుల స్టాండ్, లగేజ్ రూమ్స్ అన్నీ పక్కన ఉంటాయి, మనం పెట్టుకోవచ్చు. లేదంటే లగేజ్ కూడా తీసుకెళ్ళచ్చు, లగేజ్ కూడా రెస్ట్రిక్షన్స్ లేవు. సో లోపలికి వెళ్తే నార్మల్ దర్శనం ఒకటి ఉంటుంది. సో ఆ దర్శనంలో నుంచి లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ డ్రెస్ కోడ్ వచ్చేసి గర్ల్స్ అంటే ట్రెడిషనల్ వేర్, శారీస్, చుడిదార్ అలాంటివి వేసుకోవాలి. అండ్ బాయ్స్కి వచ్చేసి మోస్ట్లీ పంచ కట్టుకోవాలి. అండ్ లోపలికి వెళ్ళాక అంటే లోపల దర్శనం చేసుకునేటప్పుడు షర్ట్ తీసేయాలన్నమాట. సో మోస్ట్లీ అందరు ఫాలో అవుతారు ఇది. సో లోపలికి వెళ్ళి వచ్చేసిన తర్వాత మనం బయటకు వచ్చి ఎంత టైం అయినా స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ మోస్ట్లీ, బట్ ఐ ట్రై టు కవర్ ఫ్యూ వీడియోస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పైన లైవ్ కూడా ఉంటుంది లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేసి. బయటకు వచ్చాక ఫుల్ ఎండ ఎక్కువైపోయింది, అందుకే ఈ ఎండల గురించి ముందే తెలిసి మేము గొడుగు కూడా తెచ్చుకున్నాం. అది బాగా హెల్ప్ అయిందనమాట. సో బయటకు వచ్చి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఫోటోలు దిగాము ఎంట్రన్స్లోని. అండ్ ఆ మందిర్ మొత్తం వచ్చేలాగా ఫొటోస్ దిగాము. సో దగ్గర మాకు 9:30 అలా అయింది మార్నింగ్. సో దీని తర్వాత మేము నైట్ ట్రైన్ మేము నంద్యాల నుంచి బుక్ చేసుకున్నాము. ఎందుకంటే అక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ కవర్ చేసి సో నంద్యాల నుంచి హైదరాబాద్ రిటర్న్ అవ్వాలనేది ప్లాన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ అంటే ఇటు అటు మొత్తం కూడా స్టోరీస్ రూపంలో మొత్తం చాలా రాశారు. మేము అంత గోత్రు అవ్వలేదు. ఎవరైనా ఉంటే కనుక అదంతా చదివి ఏంటి ఇక్కడ అసలు ఏం ప్రజెంట్ చేశారో అన్నీ చూడొచ్చు. అది కూడా మనకు 4 లాంగ్వేజెస్లో తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్లో మొత్తం అందరికీ అర్థమయ్యేలాగా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మేము బయటకు వెళ్ళేసి ఫస్ట్ టిఫిన్ చేసేసాం. టిఫిన్ చేసేసిన తర్వాత అక్కడ ఆటోస్ ఉన్నాయి, చాలా ఆటోస్. ఇక్కడికి దగ్గరలో పంచముఖి ఆంజనేయ స్వామి అనేది ఫేమస్. సో మేమేమనుకున్నామంటే ఇప్పుడు మళ్ళీ పంచముఖ ఆంజనేయ స్వామి వెళ్ళాలంటే మేము నంద్యాల రీచ్ అవ్వడం లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము అదే ఆప్ చేసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ మంత్రాలయం నుంచి మనం నంద్యాల వరకు వెళ్ళడానికి మనకి దగ్గర 4 అవర్స్ పడుతుంది. సో ఏం చేసామంటే అక్కడ నుంచి బస్ స్టాప్ వరకు నడుచుకొని వెళ్ళి డీటెయిల్స్ అడిగాం. ఇక్కడ నుంచి మంత్రాలయం నుంచి నంద్యాల బస్సెస్ ఉంటాయా అంటే డైరెక్ట్ ఉంటాయి, బట్ టైమింగ్స్ అనేవి అంటే చాలా రేర్. సో ఏమన్నారంటే ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఎమ్గనూరు వెళ్ళాలి, ఎమ్గనూరు నుంచి కర్నూలు వెళ్ళాలి, కర్నూలు నుంచి నంద్యాల వెళ్ళాలి. సో నేను మీకు మ్యాప్లో క్లియర్గా చూపించాను. ఇక్కడ నుంచి కర్నూలుకి కూడా బస్సెస్ నాట్ ఫ్రీక్వెంట్ అండ్ నంద్యాలకు కూడా నాట్ ఫ్రీక్వెంట్. మీరు ఎమ్గనూరుకి వెళ్తే నెంబర్ ఆఫ్ కర్నూలు బస్సెస్ ఉంటాయి. సో కర్నూలు బస్సెస్ యాడ్ చేసి మళ్ళీ కర్నూలు వెళ్తే నెంబర్ ఆఫ్ నంద్యాల బస్సెస్ ఉంటాయి. సో నంద్యాల వెళ్ళి నంద్యాల నుంచి మహానంద్యాల వెళ్ళి సో డైరెక్ట్ ఉన్నా కూడా 4 అవర్స్ పట్టింది, మారుమారు వెళ్ళినా కూడా దగ్గర 4 అవర్స్ పట్టిద్ది. సో మేము బయటకు వచ్చి 10:30 or 11 దగ్గర అవుతున్నప్పుడు ఇంకా మేము బస్సు ఎక్కేసి ఫస్ట్ ఎమ్గనూరుకి టికెట్ తీసుకున్నాము. పర్ హెడ్ 45 రూపీస్.
సో ఐఎమ్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కర్నూలు టికెట్ తీసుకున్నాము. పర్ హెడ్ 100 రూపీస్. ఈ టికెట్ల ప్రైస్లు చూసాక మన తెలంగాణలో జీరో టికెట్ చాలా బెస్ట్ అని అనిపించింది. మేము లిటరల్లీ 3-4 బస్సెస్ మారుకుంటూ మేము మహానంది వరకు వెళ్ళాం. సో అదేదో అంతా జీరోలో పడిపోయి ఉంటుంటే మాకు చాలా డబ్బులు సేవ్ అయ్యాయి. అంటే ఈ 100స్లో కూడా ఎంతో కొంత సేవ్ అయ్యేవి. సో ఇక్కడ నుంచి మేము కర్నూలు రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కువ హెవీగా మేము ఫుడ్ తినాలనుకోలేదు, ఎందుకంటే డే మొత్తం మేము ట్రావెల్ చేయాలి. సో మేము అక్కడో ఇక్కడో లైట్గా టిఫిన్ చేసేసి లిక్విడ్స్ ఎక్కువ తీసుకున్నాము. ఎండ కాబట్టి మనం ఎంత వాటర్ తాగినా నో ప్రాబ్లం. సో కర్నూలు టు నంద్యాల బస్ ఎక్కేసాము. అది వచ్చేసి 105 రూపీస్ 110 రూపీస్ ఒక్కొక్కరికి పడింది. అక్కడి నుంచి చాలా దూరం నంద్యాల, కర్నూలు నుంచి నంద్యాల వరకు ఒక 2 అవర్స్ ఈజీగా పట్టింది. నేను ట్రిప్ అంతా కూడా సాంగ్స్ కూడా వినలేదబ్బా. లిటరల్లీ ఆ ఎండలో ఆ బస్సులో కూర్చొని నిద్రపోతున్నాను అట్లాగా. నేను మొత్తం ట్రావెలింగ్లో నిద్రపోయినా, ఒక సాంగ్ వినలేదు, ఒక కాల్ మాట్లాడలేదు, ఒక ఇన్స్టాగ్రామ్ యూస్ చేసుకోలేదు, ఇంకా అలా నిద్ర వచ్చేసింది. నిద్రపోయినాం అనమాట. బట్ చాలా లాంగ్ ట్రావెల్ చేసాం. అంటే ఎండలో బయట తిరగకుండా బస్సులో తిరిగాం బేసిక్గా. సో ఇక్కడ నుంచి మేము నంద్యాల రీచ్ అయిపోయాం. సో నంద్యాల వచ్చిన తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనం నంద్యాల నుంచి మహానంది వెళ్ళొచ్చు, అహోబిలం వెళ్ళొచ్చు, అండ్ యాగంటి వెళ్ళొచ్చు. నాకు యాక్చువల్గా ఇవన్నీ ఆప్షన్స్ మైండ్లో పెట్టుకొని టైం బట్టి ఏమేమి ప్లేస్లకి వెళ్దామని ఫిక్స్ అయ్యి ఫస్ట్ ఏం ఫిక్స్ అయ్యానంటే, ఇది ఆల్రెడీ ఈవినింగ్ 4-4:30 అయిపోయింది. సో మేము ఇక్కడ నుంచి ఇంకా వేరే ప్లేసెస్ ఏం కవర్ చేయాలి. మహానంది ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో నేను ఏం చేశానంటే మహానంది బస్ క్యాచ్ చేసేసాం. మహానంది బస్ 4:30కి అట్లా 4:40 అట్లా వచ్చింది. మహానంది బస్ క్యాచ్ చేసి అక్కడి నుంచి మేము 30 రూపీస్ టికెట్ పల్లె వెలుగు బస్సు, ఆ బస్ తీసుకొని మహానంది వెళ్ళిపోయాం. దగ్గర 1 అవర్ పట్టింది అక్కడ ఇక్కడ ఆపుకుంటూ వెళ్ళేపాటికి. సో ఈవినింగ్ అయిపోయిందనమాట మేము మహానంది వెళ్ళేపాటికి. అండ్ మహానందికి ఆటోస్ కూడా ఉన్నాయి. 50 రూపీస్ అనుకుంటాను నంద్యాల టు మహానంది. నాకు రిటర్న్ వచ్చేటప్పుడు తెలిసింది ఆటోస్ ఉన్నాయి అని చెప్పేసి. అవి కూడా ఫుల్గా ఫిల్ అయితే కానీ తీసుకెళ్ళరు, ఒక 10 మెంబర్స్ దాకా ఫిల్ అయితే కానీ తీసుకెళ్ళరు. సో అందుకని చెప్పి మేము బస్ దొరికింది కదా అని బస్సులో వచ్చేసాం. కానీ అబ్బా తెలుసా, సాయంత్రం 5:30 అలా అయ్యింది. ఇంత ట్రావెలింగ్ అప్పుడు ఎంత విసుగుబుట్టిందంటే, ఆ గుడిలోకి వెళ్ళిన తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే వర్త్ అని అనిపించింది లిటరలీ. అంటే మార్నింగ్ అంతా ఎండ, ఆ ఎండ తర్వాత మధ్యలో మొత్తం చాలా చిరాకేసింది. కానీ ఈవినింగ్ ఇక్కడ వచ్చేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది. సో మేము వెళ్ళిన టైం ఏంటి, 5:30కి దగ్గర. సరే అని చెప్పేసి మేము లోపలికి వెళ్ళిన తర్వాత మనం చెప్పులు స్టాండ్లో పెట్టేసుకోవాలి, అండ్ లగేజ్ కూడా అక్కడే పెట్టేసుకోవాలి. ఫోన్ కూడా నాట్ అలౌడ్ లోపలికి. సో నేను అందుకే ఫస్ట్ వెళ్తున్నప్పుడే వీడియోస్ తీసేసాను, ఎంట్రన్స్ వీడియో మొత్తము. మళ్ళీ వెళ్తురైపోయాక చీకటి అయిపోతే మళ్ళీ అప్పుడు బాగా తీయలేం కదా అని చెప్పేసి మేము 5 to 5:30 మధ్యలో అలా వెళ్ళాము. అప్పుడు ఏం చెప్పారంటే, అదేంటి ఫ్రీ దర్శనం ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది, స్పెషల్ దర్శనం ఓపెన్ చేస్తారు, జల్దీ ఉరకండి అని చెప్పారు. సో అప్పుడు క్లోజింగ్ టైం కాబట్టి పెద్ద క్యూస్ లేవు, అందరు రష్లో ఉన్నారు, స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. జస్ట్ మీకు ఎలా ఉంటుందో చూపించడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను గూగుల్లో నుంచి ఇమేజెస్ డౌన్లోడ్ చేశాను. సో పైనుంచి చూసారా, ఇది మొత్తం వ్యూ. సో లెఫ్ట్ గోపురం కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయిన తర్వాత అక్కడ స్నానం చేయడానికి ఉంటుంది అనమాట, లేడీస్కి జెంట్స్కి. అది వచ్చేసి ఫ్రెష్ వాటరే అనమాట, ఫ్లో ఎప్పుడు ఉంటుంది. అక్కడ స్నానం చేసేసి యూజువల్గా అక్కడే రెడీ అవ్వడానికంటే గర్ల్స్కి సెపరేట్గా ఇట్లా క్లోజ్ అయి ఉంటుంది, అక్కడికి వెళ్ళి బట్టలు మార్చుకోవాలి. అక్కడ ఫ్రెష్ అయిపోయి వెళ్తాం లోపలికి. అండ్ మిడిల్లో గోపురాలు చూసారు కదా, ఇది ద్రావిడియన్ ఆర్కిటెక్చర్ అనమాట. సో సేమ్ ఇదే మనకు అరుణాచలంలో 4 గోపురాలు ఉండి మిడిల్లో మెయిన్ గోపురం ఉంటుంది. సో ఇది మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఒక పుష్కరిణి ఉంటుంది. ఇదేంటంటే మొత్తం క్లియర్ వాటర్ అనమాట, లోపల ఏముంటుందో మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఇది క్లోజ్ ఉందన్నమాట. సో ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు వెళ్ళి అంటే పీపుల్ స్నానం చేయొచ్చో నాకు తెలీదు. సో జల్దీ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత 50 రూపీస్ టికెట్ తీసుకోమన్నారు. తీసుకొని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు పొద్దునంతా ట్రావెల్ చేసినంతా మర్చిపోయాను నేను లిటరలీ. లోపలికి వెళ్ళాక చాలా మంచిగా అనిపించింది. అండ్ ఐ విల్ ప్రిఫర్ వన్ షుడ్ విజిట్ దిస్ ప్లేస్. ఎందుకంటే నాకు లోపలికి వెళ్ళిన తర్వాత జస్ట్ అలా లోపలికి వెళ్ళి అలా దర్శనం చేసుకొని అట్మాస్ఫియర్లో అలా తిరిగేసి వచ్చేవాటికి నా మైండ్ అంతా చాలా రిలాక్స్ అయిపోయింది లిటరల్లీ. సో చాలా మంచిగా అనిపించింది. కానీ లోపల రికార్డ్ చేయనివ్వలేదు. రికార్డ్ చేయనిస్తే భలే ఉన్నాను అనుకున్నాను, అవ్వలేదు. ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా వచ్చేసాం. అండ్ ఈ మహానంది వచ్చేసి మనకి నల్లమల్ల ఫారెస్ట్ దగ్గర ఉంటుంది అనమాట, చాలా దగ్గరికి. అందుకే అక్కడ మనకి వైబ్స్ అన్నీ కూడా మంచి నేచర్కి దగ్గరగా ఉండడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది. సో దర్శనం అయిపోయిన తర్వాత ఆరాంగా బయటకు వచ్చేసాము. మీకు మాత్రం ఒకటి సజెస్ట్ చేస్తాను, మహానంది వచ్చినప్పుడు నేను కూడా నెక్స్ట్ టైం పక్కా వెళ్తాను. ఏంటి అంటే, మీరు మహానంది ఎర్లీ మార్నింగ్ 6:30కి లోపలికి ఎంటర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ 6:30 to 7:30 అంటే మనకి లోపలికి డైరెక్ట్గా అంటే లింగం ఎక్కడైతే ఉందో అది మనకి టచ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను చాలా విన్నా వేరే వీడియోస్లో కూడా. సో ఇక్కడ మహానందికి వచ్చేలా అయితే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకుంటే మాత్రం మనము
ఆ దర్శనం అయితే చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత ఆపోజిట్లో ఒక టిఫిన్ షాప్ ఉంది, తినేసి మేము నంద్యాల బస్ కోసం వెయిట్ చేసి ఇంకా మేము వెళ్దామని అనుకున్నాము. ఆటోస్ కూడా వెళ్ళిపోవచ్చు, కాకపోతే ఆటోస్ ఫిల్ అయితే కానీ అవ్వదనమాట. సో మేము ఇక్కడ నుంచి ఇంకా నంద్యాల వెళ్ళిపోయాం. మాకు నంద్యాల నుంచి నైట్ 11:15కి ట్రైన్ ఉందన్నమాట. సో మేము ఇంకా రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడు మీకు ఇంకో చిన్న మంచి ఇన్ఫర్మేషన్ చెప్తా. అంటే ఎవరైనా ఇక్కడికి ప్లాన్ చేసుకోవాలంటే ఎలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి అంటే, నేను నెక్స్ట్ టైం పక్కా ఈ ప్లాన్తోనే వెళ్దామని అనుకుంటున్నాను. సో మనకి కార్ ఫెసిలిటీ లేదు కాబట్టి, అంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు కాబట్టి వీ నీడ్ టు క్యాచ్ బస్సెస్ అండ్ గో. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే, మంత్రాలయం అనేది మీ లిస్ట్లో లేకపోతే దాన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు మామూలుగా ప్లాన్ చేసుకుంటే సికింద్రాబాద్ టు నంద్యాల వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడే నైట్ స్టార్ట్ అయితే మనకు కాచిగూడ నుంచి ట్రైన్ ఉంది, గుంటూరు ఎక్స్ప్రెస్. అక్కడ నుంచి నంద్యాల మార్నింగ్ 6 o'clock కల్లా వచ్చేస్తామన్నమాట. అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ మహానంది వచ్చేసారనుకోండి, అక్కడ నుంచి డైరెక్ట్ మహానంది వచ్చేసి, నేను చెప్పాను కదా బయట 2 పుష్కరాలు ఉంటాయి, అక్కడ స్నానం చేసేసి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతే ఎర్లీ మార్నింగ్ దర్శనం మనం క్యాచ్ చేయొచ్చు ఇఫ్ వీ హ్యావ్ ద పాసిబిలిటీ. లేదంటే మళ్ళీ నార్మల్ దర్శనమే. సో మహానంది కవర్ అయిపోయాక ఇంకో 2 పెద్ద ప్లేసెస్ మనం కవర్ చేసుకోవచ్చు, యాగంటి టెంపుల్, అహోబిల్. సో మహానంది నుంచి మనం బ్యాక్ మళ్ళీ నంద్యాల వెళ్ళాలి. నంద్యాల నుంచి అహోబిల వెళ్ళాలి అంటే మనం ఆళ్ళగడ్డ బస్ క్యాచ్ చేసి వెళ్ళాలి. యాగంటి వెళ్ళాలంటే యాగంటి బస్సెస్ ఎక్కాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా మనం మళ్ళీ నంద్యాలకే రావాలి. నంద్యాల బస్ స్టాండ్కి వచ్చి మనం వెళ్ళగలం. ఎక్కడి నుంచి ఎక్కడికి డైరెక్ట్ బస్సెస్ ఉండవు. సో యాగంటి టెంపుల్, అహోబిలం నైట్ కదా మళ్ళీ ట్రైన్ మనకి 11 o'clock 10 o'clock మళ్ళీ నంద్యాల నుంచి ట్రైన్. సో ఆ డే మొత్తం కూడా మనం అటు ఇటు ట్రావెల్ చేసుకుంటే ప్లేసెస్ కవర్ చేయొచ్చు. 3 places చాలా టఫ్ అనుకుంటే ఈదర్ మహానంది యాగంటి ఆర్ మహానంది అహోబిలం, ఈ 2 కవర్ చేసుకోవచ్చు. అహోబిలం కూడా నేను యాక్చువల్లీ అహోబిలం వెళ్దామన్న ఉద్దేశంతో నేను ప్లాన్లో పెట్టుకున్నాను, కానీ టైం సరిపోలేదు. అహోబిలం కూడా మనకి నల్లమల్ల ఫారెస్ట్ దగ్గరే ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా నేను కొంచెం వానాకాలం అలా చూసుకొని హ్యాపీగా ఈ ప్లేసెస్ అన్నీ వెళ్ళి కవర్ చేసుకుంటాను. మీరు కూడా ఖచ్చితంగా కవర్ చేసుకోండి. అండ్ ఈ ట్రావెలింగ్ టైం మైండ్లో పెట్టుకోండి. అలాగే దర్శనం టైం కూడా, ఎప్పుడు దర్శనం స్టార్ట్ అవుద్ది, ఎప్పుడు ఎండ్ అవుద్ది, ఎప్పుడు బ్రేక్ వస్తుందో మనకు తెలియదు. ఆఫ్టర్నూన్ మనకు 1 to 3 మధ్యలో అన్ని టెంపుల్స్ క్లోజ్ ఉంటాయి. సో ఆ టైంలో ట్రావెలింగ్ చేసుకొని, అంటే మహానంది మహానంది అండ్ ఇంకో ప్లేస్ ఫస్ట్ కవర్ చేసుకుంటే ఆఫ్టర్ లంచ్ ఇంకో ప్లేస్ కవర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ మళ్ళీ నంద్యాల వచ్చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో మేము ఏం చేసామంటే, ఇంక మహానంది అక్కడే నైట్ అయిపోయింది కదా, సో 7 o'clock అట్లా బస్ వచ్చింది. 7 o'clock బస్ క్యాచ్ చేసేసి ఇంకా మేము బయటకి నంద్యాల వెళ్ళిపోయామన్నమాట. నంద్యాల నుంచి టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇది కూడా నేను ఎప్పుడు బుక్ చేశాను, ఇది కూడా తత్కాల్లోనే బుక్ చేశాను. అప్ అండ్ డౌన్ 2 నేను తత్కాల్లోనే బుక్ చేశాను. సో 1-2 మెంబర్స్ అయితే డేర్ చేసి మంచిగా తత్కాల్లో బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం సడన్గా ప్లాన్ వేసినప్పుడు ఇంకా సడన్గా అంటే ప్రీమియం తత్కాల్ ఆర్ తత్కాల్లోనే మనం బుక్ చేసుకోవాలి. దీనికి కూడా ఎంతో అవ్వలేదు. బడ్జెట్ నేను చెప్తాను చూడండి. అప్ అండ్ డౌన్కి ఒక సైడ్ ఒక్కొక్కరికి 350, మళ్ళీ ఇంకో సైడ్ ఒక్కొక్కరికి 350, స్లీపర్ క్లాస్ కాబట్టి ఎక్కువ కాస్ట్ కాదు. అండ్ ఇంటర్నల్గా మనం బస్సెస్ ఏవైతే తిరిగామో నేను ఇందాక చూపించాను కదా, యావరేజ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్కొక్క పర్సన్కి 500కి దగ్గరలోనే అయ్యింది. సో ఓవరాల్గా మనకి 1100-1200 పర్ హెడ్ అంతే. ఇంకంతకు మించి ఏది అవ్వలేదు. అంటే మేము ఏది లగ్జూరియస్గా వెళ్ళలేదు ఇందులో, మొత్తం బస్సెస్ అండ్ ట్రైన్స్ యూజ్ చేసుకొని వెళ్ళాం కాబట్టి. లంచ్ వస్తే అంటారా, అది మీరు ఎలా చూస్ చేసుకుంటారో దాన్ని బట్టే. ఇంకా మార్నింగ్ 7 o'clockకి కాచిగూడ దిగేసాం. ఇక్కడ నుంచి మేము రిటర్న్ వెళ్ళిపోయాం ఇంటికి. సో చూసారుగా, 1 dayలో మనం మంచిగా ఈ దేవస్థానాలు మనము కవర్ చేసుకోవచ్చు. మీరు కూడా ప్లాన్ చేసుకొని విజిట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో నేను మీకు ఈ వీడియోలో మంచి డీటెయిల్స్ షేర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ ఎప్పుడు అడిగేదే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రావెల్ విత్ వనజ.